శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయ పురాతనమైన చరిత్రను దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయం యొక్క వైభవోపేతమైన మరికొంత చరిత్రను ఇప్పుడు దర్శించుకుందాం. మొదటి పరాంతక చోళుని కాలంలో సామాన్య శకం 907 నుండి 955 వరకు, అంటే 10వ శతాబ్దంలో లభించిన 11 శిలాఫలకాల యొక్క శకలాలు ఆలయ మూలస్థానంలో లభించాయి. 1904వ సంవత్సరంలో ఎపిగ్రాఫిక్ డిపార్ట్మెంట్ ద్వారా 2, 3తో పాటు 5 నుండి 10 వరకు మరికొన్ని శిలాశాసనాలైన 4, 6, 9, 11, 12 ఈ మధ్య కాలంలో దొరికాయి. ఇవన్నీ పరకేసరి వర్మన్ కాలానికి సంబంధించినవి. అందులో 5 మాదిరై కొండ అనేది మొదటి పరాంతక చోళుని కాలానికి చెందింది కాబట్టి ఆ కాలానిదే అని నిర్ధారించారు. మొదటి ఆదిత్య చోళుని కుమారుని తర్వాత పాలకుడు మొదటి పరాంతక చోళుడేనని ఈ శీర్షిక ఆధారంగా ఆ రాజే అని పాలియోగ్రఫీ ఆధారంగా నిర్ధారింపబడింది. కానీ కొన్ని శాసనాల మీద శ్రీ కండరాదిత్యర్ అని ఉంది. ఈయన మొదటి పరాంతకుని యొక్క కుమారుడు. ఎపిగ్రాఫిక్ ఆధారంగా తిరువన్నాటు మహాదేవరకు నందదీపం కానుకగా ఇచ్చినట్లు ఆర్కొండ్రన్ అన్బాన్ కర్తి అనే ఆయన విచ్చూరు పట్టణం కంకలూరు ప్రాంతం నుండి సమర్పించినట్టు శిలాశాసనాలు ఉన్నాయి. రెండు శిలాశాసనాల్లో 910, 911 కాలంలో పరాకేసరి పర్మార్ అనే ఆయనే మొదటి పరాంతకునిగా తెలుస్తుందని పాలియోగ్రఫీ వారు ధృవీకరించారు. మరొక శాసనంలో కీళ్నాతికాల్ అనే చైర్మన్ రాణి తిరువన్నామలై మహాదేవర్గా ఉన్న పరమేశ్వరునికి నందదీపం ఇచ్చినట్లుగా నమోదు చేయబడింది. ఈమె మొదటి పరాంతకుని రాణిగా ప్రస్తుతం ఉన్న రికార్డుల ఆధారంగా తెలుస్తుంది. చోళనాడులో ఉన్న నెమ్మలినాడుకి చెందిన వంకిపురం రాజు కుమారుడైన తెన్నావన్ బ్రహ్మాదిరాజన్ మరో దీపాన్ని ఆలయానికి ఇచ్చినట్లు శాసనం ఆధారంగా తెలియబడింది. ఆ తర్వాత ఉడయార్ కుడిల్ శాసనం ద్వారా పరకేసరి వర్మన్ కాలంలో రాజమళ్ళ చతుర్వేది మంగళం అనే గ్రామాన్ని దానం చేసినట్లు పేర్కొనబడింది. రాజమళ్ళ అనే గ్రామానికి ఆ పేరు ఆ దానం ఇచ్చిన తర్వాతే వచ్చింది. తిరువన్నామలైలో ఉన్న రికార్డులు ఈ దానాన్ని ధృవీకరించాయి. ఆ కాలంలో తిరువన్నామలై మహాదేవునికి నిరంతరం నందదీపం వెలిగేటట్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఆ దీపం వెలిగించడానికి కావలసిన నెయ్యిని సమకూర్చటానికి గాను తిరువన్నామలైలో గొర్రెల కాపురులకు గొర్రెలను దానంగా ఇచ్చారని పేర్కొనబడింది. ఈ 2 రికార్డుల ఆధారంగా తిరువన్నాట్టూరే తిరువన్నామలై అని ధృవీకరించారు. మొదటి ఆదిత్య చోళుని యొక్క కాలంలో ఆయన పూజించింది తిరువన్నాటు మహాదేవర్గానే చెప్పబడింది. పైన చెప్పిన విధానంతో ఇవన్నీ పోల్చుకుంటే తిరువన్నాటు మహాదేవుడు, తిరువన్నామలై మహాదేవుడు ఒకటేనని తెలుస్తుంది. 10వ శతాబ్దంలో ఉన్న లిఖితపూర్వకమైన ఆధారాల ప్రకారం మొదటి పరాంతక చోళుని కాలంలో ఈ నందదీపాన్ని తిరువన్నామలై మహాదేవునికి దానం చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత రాష్ట్రకూట కన్నరదేవన్ కాలంలో శిథిలావస్థలో ఉన్న ఒక శిలాఫలకం మీద 20 గోవులు తిరువన్నామలై ఆళ్వార్కు పాలు పెరుగు నిమిత్తం దానమిచ్చినట్లు పేర్కొనబడి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే దానం ఇచ్చారో వారి పేరు కన్నరాతివన్ అని వ్రాసి ఉంది. కానీ ఆయన రాజు కాదు. ఆ కాలంలో రాష్ట్రకూట రాజైన 3వ కృష్ణ పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రాంతంపై కన్నరాతివన్ అనే ఆయనకి ఎక్కువ ఆధిపత్యం ఉంది. ఇది 10వ శతాబ్దంలో ఉన్న రికార్డుల ద్వారా తెలియబడింది. ఈ కాలంలో పరమేశ్వరుని యొక్క నామం మహాదేవుడి నుండి ఆళ్వార్గా మారటం గమనించవచ్చు. ఇక 2వ ఆదిత్యుడు
సామాన్య శకం 956 నుండి 969 రెండవ ఆదిత్యుని కాలంలో 2-3 సంవత్సరాల్లో దొరికిన శిలాఫలకాల ఆధారంగా పరకేసరి పర్మార్ అనే ఆయనకి వీరపాండ్యన్ తలైకొండ అనే బిరుదునిచ్చారు. ఆయన కుమారుడైన రాజకేసరి సుందరచోళుని తండ్రి పరాకేసరి పర్మాన్ రాజుగా ఉండగానే చనిపోయారు. వారిరువురు తిరువన్నామలై ఆండవర్కు దీపదానం చేశారు. తర్వాత ఉత్తమ చోళుడు. సామాన్య శకం 969-985 ఉత్తమ చోళుని కాలం గురించి 1902లో కాపీ చేసుకున్న రికార్డుల ఆధారంగా ఇది పరకేసరి రాజుల యొక్క కాలం. పరకేసరియే రెండవ ఆదిత్య పరకేసరి అని తెలుస్తుంది. రెండవ ఆదిత్యుని కాలమైనా కానీ ఉత్తమ చోళుని కాలంగా తెలియబడింది. ఆ కాలంలో తిరువన్నామలై ఆళ్వార్కు దీపదానం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ కాలంలో పరమేశ్వరుడు చాలా ప్రదేశాలలో దేవన్ అనే చోట ఆళ్వార్గా, అంటే వేదారణ్య క్షేత్రంలో కూడా తిరుమారై పట్ట ఆళ్వార్గా పిలువబడ్డారు. మొదటి రాజకేసరి 985 నుండి 1014 శాసనాల ఆధారంగా చిన్నాభిన్నమైన శిలాఫలకాల ద్వారా ఈయన 10వ శతాబ్దం అని తెలుస్తుంది. మొదటి రాజరాజ కాలంలో 13 సంవత్సరాల తర్వాత 20 కలంజుల బంగారు నాణాలను సమర్పించి దాని మీద వచ్చే 5% వడ్డీ ధనంతో పులియూర్ నాటు కాతురారు వేట్టి మంగళంలో ఉన్న కొలనును పునరుద్ధరించాలని తీర్మానించారు. తిరువన్నామలైలో దేవదాన పినమాట్టయాన్ అనే గ్రామంలో ఈ పుష్కరిణి ఉంది. ఆ దానం చేసిన వ్యక్తి పేరు బాణులలో పిరన్ పులియూర్ నాథన్ అనే ఆయన కుమారుడైన వన్కోవరాయన్ బాణులకు అధ్యక్షుడు. శాసనాలలో తిరువన్నామలై పేరు, వ్యక్తి పేరు, గ్రామం పేరు ఒకేసారి వచ్చాయి. మొదటి రాజరాజ కాలంలో ఉన్న శాసనంలో మాత్రమే ఈ సమాచారం ఉంది. మొదటి రాజకేసరి సామాన్య శకం 985-1014 అంటే 10వ శతాబ్దంలో ఒక శాసనం రాజకేసరి అనే రాజు యొక్క పాలనలో 13వ సంవత్సరానికి చెందినది. ఆ రాజు 998 సంవత్సరానికి చెందిన మొదటి రాజరాజా. ఆ శాసనంలో 20 బంగారు నాణాల వార్షిక వడ్డీ నుండి 5 బంగారు నాణాలను పులియూర్ నాడు చతుర్వేది మంగళం గ్రామంలోని పుష్కరిణి మరమ్మతుకు ఉపయోగించారు. ఒక శాసనంలో తిరువన్నానాడు పేరు, చతుర్వేది మంగళం పేరు, దేవదనప్పు పిరమదేయం అనే పదాలు మొదటిసారిగా లిఖించబడి ఉన్నాయి. అవి మొదటి రాజరాజ కాలానికి చెందినవి. ఎందుకంటే ఈ చతుర్వేది మంగళం ఈ రాజు కాలంలో ఏర్పాటైందని, ఆ తర్వాత కాలంలో చాలా కాలం పాటు కొనసాగిందని, అన్నానాడు అనే నాడు ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తున్నట్లుందని ఆధారాల ప్రకారం తెలుస్తుంది. ఇప్పటి వరకు అరుణాచలేశ్వరుని ఆలయ చరిత్రను దర్శించుకుంటూ ఉన్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయ ఘన చరిత్రను మరికొంత దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి